నా పరిస్థితి ఈడుండే అక్కయ్య గారి పరిస్థితి ఒకటే ఉంది. నెల 7వ తారీఖు వస్తుందంటే నిద్ర వస్తుందమ్మా? చెప్పండి తల్లి, రాదు కదా. ఎలా? డాక్రా కంతులు కట్టాలా, అవునా? నా పరిస్థితి అంతే తల్లి. మీకన్నా నెలకు ఒక రోజే ఉంది, నాకు వారం వారం అదే పరిస్థితి సమయం ఉంది తల్లి. శుక్రవారం వచ్చింది అని అంటే రేపు సోమవారం లోపల ఎన్ని బ్యాంకులు మనము సరి చేయాలా, లేకపోతే వాళ్ళు మళ్ళా మనకు నోటీసులు ఇస్తారు, ఇబ్బంది పడతాం అనే పరిస్థితి. ఖజానాని ఖాళీ చేయడం కాదు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకుపోయినారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పరిస్థితికి. ఇది పయ్యావుల కేశవ్గా నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే చేసి భారతదేశంలో ఇంకా అప్పులు తీసుకోలేని పరిస్థితి ఏ రాష్ట్రానికన్నా ఉంది అంటే అది ఒకే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని తేల్చి చెప్పినారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో నన్ను ఆర్థిక మంత్రిని చేసి నడమంటే అప్పుల సంసారం లేక వచ్చిండే కొత్త కోడలు మాత్రం ఉంది నా పరిస్థితి. దిక్కు వెళ్ళు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి తడుముకునే పరిస్థితి ఉంది. బియ్యం బ్యాడ్లకు ఎట్లా తడుముకోవాలో మొదలు పెడితే ఆసుపత్రికి మొగన్ మందులకి ఇవ్వాలన్నా మీరు ఎతకలాడాల్సిందే, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలన్నా మీరు ఎతకలాడాల్సిందే, డాక్రా కంతులు కట్టాలన్నా ఎతకాల్సిందే, వాన వచ్చిందంటే ఇత్తనాలకు కావాలన్నా కూడా ఎతకలాడాల్సిందే, అవునా కదమ్మా? నాకు ఇవే తిప్పలు తల్లి. మీకు ఇత్తనాలు కావాలంటే ఇత్తనాలు నేను కొనాలా, సబ్సిడీ ఇవ్వాల, దానికి డబ్బులు ఎతకల్లా. మీరు ఇంట్లో మందులకి ఎతికితే ఆసుపత్రులు మందుల సప్లైకి నేను డబ్బులు ఎతకల్లా, సర్దుబాటు చేయాలా. మీ తిప్పలు ఏమున్నాయో నాకు అవే తిప్పలు ఉన్నాయి తల్లి. నా బాధను మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను నేను. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇగ్లాడాలంటే పేదోళ్ళ కష్టాలు తెలిసిన వాళ్ళం కాబట్టే మేము ఈరోజు మాకు ఎంత శ్రమ ఉన్నా కూడా ఈ భుజాన్ని వేసుకొని మోస్తున్నాం. నేను ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నాను? మీ తిప్పలు 7వ తారీఖు నిద్ర రాదని ఎట్లా చెప్పగలుగుతున్నాను? 1వ తారీఖు నుంచే టెన్షన్ మొదలవుతుంది, అవునమ్మా? అక్కయ్య గారు వస్తారేమో, డబ్బులు ఇవ్వకపోతే ఇంటి కట్ట మీద కూర్చొని అడుగుతారేమో, అవునా కాదమ్మా? గట్టిగా చెప్పండి, చెప్తే కదా తెలిసేది. మరి అది ఆడిపోతుందని మళ్ళా లక్ష్మక్క ఒక 1000 రూపాయలు ఉంటే ఇవే ఈ వచ్చే నెల ఇస్తానని అప్పు చేయాలా, ఈ అమ్మకి ఇచ్చి పంపాలి, అవునమ్మా? అంతే కదా. నా పరిస్థితి అదే తల్లి. ఆడాడ ఇప్పుడు అప్పులోళ్ళు వస్తారు అని అంటే శుక్రవారం ఎవరిని అడగల్లా, సర్దుబాటు చేసుకోవాలా, సోమవారం మనకి ఇచ్చి కట్టాలి. మీ బాధలు తెలుసు కాబట్టే ఎంత శ్రమైనా పొద్దున 10 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు కూడా కూర్చుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టే ఈ కష్టకాలంలో నిలబడగలుగుతున్నాం. ఆయనకి అంతో ఎంతో బ్రాండ్ ఆయన చంద్రబాబు ఉంది కాబట్టే ఏడన పోయి అడిగినా ఆయన తప్పు పుడుతుంది. అప్పు పుట్టాలంటే ఉండాలి కదమ్మా, లేకపోతే ఏం చెప్తారు? చెయ్యలకు చెప్తారు లేదన్నా అని. ఈరోజు ఆ ఉంది కాబట్టే ఏడన్నా పోయి అడిగినా కూడా రూపాయి పుడతా ఉంది, రూపాయిని సంపాదించి పెట్టగలుగుతా ఉన్నాం. అట్లనే ఏడన్నా ఎవరికన్నా తక్కువ చేసినామేమ్మా? పోయినసారి ఎంతమందికి వస్తుండే మీ అమ్మఒడి అప్పుడు? ఇప్పుడు డబుల్ అయింటారు ఖచ్చితంగా. మీ ఊర్లో సంఖ్యలు చెప్పేవాళ్ళు మరి హెడ్ మాస్టర్ ఉన్నారో లేదో. ఇప్పుడు అంతకుముందు తల్లికి వందనం యాటికి పోయినా డబుల్ అయింది. అంతకుముందు ఒకవేళ 100 మందికి ఇస్తుంటే ఇప్పుడు ఖచ్చితంగా 170 మందికి ఇస్తున్నాం మేము ప్రతి ఊర్లో కూడా. పెన్షన్లు ఆయన 250 అని 4 ఏళ్ళు సాగుబీకి 1000 రూపాయలు పెంచితే ఒకటే సంవత్సరంలో పెంచినామా లేదమ్మా? అదంతా భారం మాకు పండట్లే కదా. మరి అన్నదాత సుఖీభవ అని రైతులకి ఇచ్చేకి మేము రెడీగా ఉన్నాం. ఈ నెల పోయిన నెల 21 ఇచ్చేకి డబ్బులు రెడీ చేసి పెట్టుకున్నాం. మీ మాదిరి అప్పులన్నీ కుప్పేసి పెట్టినాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఇస్తామంటే వాళ్ళు డేట్ ఈ నెలకి ఇస్తారు. వాళ్ళు ఏ రోజు ఇస్తే దాన్ని కూడా రిలీజ్ చేసేదానికి మేము రెడీగా ఉన్నాం. సంక్షేమాన్ని రెట్టింపు చేసినాం. అభివృద్ధిలో ఏడన్నా తక్కువ చేసినామా? 5 ఏళ్ళు హెచ్ఎల్సి కాలువ పక్క చూడలే, హెచ్ఎల్సి కాలువ పనులు చేసినాం. మీ ఊర్లోనే వాళ్ళు 9 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్ వేస్తే 70 లక్షలు పెట్టి మీ ఊర్లో సిమెంట్ రోడ్ వేసినామంటే దాదాపు 7-8 రెట్లు ఎక్కువ చేసినట్లే కదా. సంక్షేమంలో డబ్బులు, అభివృద్ధిలో 10 చేసినాం. పని చేసే వాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉండేది. ఈరోజు జిల్లా రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నాం. ఈడెవరో మేము మంత్రి అని అంటే నాకేం కొమ్ములు వచ్చినాయి, కిరీటాలు ఉన్నాయని నేను అనుకోవడంలే. జిల్లాలోకి అడుగు పెట్టిన మొదటి రోజే నేను చెప్పిన, రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు మొదటి కూలీగా పనిచేస్తానని చెప్పి నేను చెప్పిన ఆ రోజు. ఎందుకు అనంటే కరువులో ఉన్నటువంటి
ఈ జిల్లాలో మన బీదల కష్టాలని కొంచెమైనా తీర్చగలిగితే ఈ జన్మకి భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలని కోరుకున్నాం. ఈ రోజు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజల రుణం తెచ్చుకునే దానికే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం. అందుకనే అందరినీ ఆ కాలువకి మన బతుకులు బాగుండాలంటే ఏం కావాలా? 1000-2000 నేను ఇస్తే సరిపోతుందా? మీకు 10-20 ఇచ్చినా నెలకు 15 రోజులకి ఎగిరిపోతుంది. అవునా కదమ్మా? అదే మన భూములకి నీళ్లు సకాలంలో వచ్చి ప్రతి పంటని పండించుకోగలిగితే మన బతుకులు మన తలరాతలు మారుతాయి. పూర్వకాలం పెద్దలు చెప్పినారు, ఒక ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతమైన చేపలు పట్టించేది కాదనైనా చేపలు పట్టేది నేర్పేది. నేను చేపలు వచ్చి రోజు ఇస్తే తిని కూర్చుంటాం. అదే పట్టించేది నేర్పిస్తే పట్టుకొని తింటారు, ఇంకా ఎక్కువైతే మార్కెట్లో అమ్ముకుంటారు. రైతుల్ని ఆ రకంగా తయారు చేయాలా, మన అవకాశాలు పెంచాలా, మరి పల్లెల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని పెట్టుబడులు తెచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పనిచేస్తూనే ఉన్నారు. మీరు పేపర్ చూస్తే ఏదో కంపెనీని ఆయన పిలుచుకొని మాట్లాడుతూనే ఉంటాడు. చూసినారు కదమ్మా, ఎవరో చెప్తారు కదా, ఎందుకు కంపెనీలు పెడితే ఆయనకి ఏమన్నా వస్తుందా? రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఈ నుండే మనం ఎవ్వరం కూడా రాష్ట్రానికి రూపాయి కట్టం. ఏమన్నా కడతామా? ఒక రూపాయి కూడా కట్టం. మరి రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? తాగే వాళ్ళ నుంచి వస్తుంది, మన అన్నయ్య గారి నుంచి. దాచిపెట్టేది ఏముంది? ఉండేది చెప్పాల్సిందే కదా. మీ నుంచేనా వచ్చేది? నువ్వేనైనా నీ ఎట్ల వాళ్ళ నిజమైన దేశభక్తులు. అట్లుంది పరిస్థితి. మరి ఇప్పుడు ఆయన ఈరోజు పరిస్థితి ఏంటంటే, దాన్ని కూడా మేము ఎక్కడా కూడా కుటుంబాల మీద భారం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. క్వార్టర్ బాటిల్ 180 రూపాయలకు అమ్మినారు. పక్కనున్న కర్ణాటకలో 80 రూపాయలకు దొరుకుతూ ఉండే. ఆ రోజు 100 రూపాయలు అడిగిపోయింది. ఈరోజు పేపర్లో చూస్తే 5 బిల్డింగ్లు మెయింటైన్ చేశారంట. దాంట్లో వచ్చిండే డబ్బులు పేపర్ చూడండి. ఈరోజు నేను చూస్తున్నా. దాంట్లో ఈ 100 రూపాయలు బాటలకు మిగిలిండేదంతా కూడా జగన్ గారింటి పక్కన ఉండేటువంటి 5 బిల్డింగ్లు మోసపోయినారు అని పోలీసులు కేసు విచారణలో చెప్పినారు. పేదోళ్ళ రక్తం దాగిండేది ఎవరు? ఈరోజు మేమేం చేసినాం, మాకు రూపాయి వద్దు నాయనా, ఆ సొమ్ము మాత్రం మాకెవరికి వద్దు, అదేందో అలవాటు పడినారు కాబట్టి మంచి మంది ఇచ్చి 10 రూపాయలు తక్కువ వేయండి అని 90 రూపాయలకే పెట్టింది గవర్నమెంట్. ఎందుకు అనంటే, ఏదో కష్టపడి సాయంత్రం వచ్చేదో ఇంకా నాకు తాగల్లని అలవాటు పడిండే వాళ్ళ జీవితంలో వాళ్ళ నుంచి కూడా రక్తం పిండినట్టు పిండేటువంటిది గత ప్రభుత్వం చేస్తే మేము దాని జోలికి పోకుండా ఆరోగ్యాలు చెడిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇసుకని ఈరోజు ఉచితంగా ఇచ్చినాం. పోయినసారి ఏమైంది, లారీలు టిప్పర్లు పోయినాయి, యాటికి పోయినాయి మీకే బాగా తెలుసు నాకన్నా. కాలువ శ్రీనివాస రోడ్డు ఎక్కి ఎన్నిసార్లు అడ్డంపడి ఆపినాడో దాంట్లోని. బార్డర్లు దాటైనా వెళ్ళిపోయినాయి. ఎవరు అకౌంట్లోకి జేబులు డబ్బులు పోయినాయి. ఈరోజు ఊర్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళని తెచ్చుకోండి అని చెప్పినాం. ఇది బీదోళ్ళ ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం. ఒకవైపు సంక్షేమం ఇస్తున్నాం, కష్టమైన తల్లికి వందనం ఇచ్చినాం కదా తల్లి. 1200 మందికి వచ్చింది మన ఊర్లో. కష్టపడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మేము అంత డబ్బులు అరేంజ్ చేయగలిగినాం. 10,000 కోట్ల రూపాయల్ని ఈరోజు ఒక్క తల్లికి వందనం పథకానికి పెట్టాల్సి వచ్చింది. అయినా మేము ఎక్కడా కూడా బరువు అని అనుకోలే, మా బాధ్యత అనుకున్నాం. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి బాధ్యతగా చేశాం. మేమేదో ప్రజలకు ఉరగబెడుతున్నామని మేము ఎప్పుడూ అనుకోలే. మా బాధ్యతగా మేము చేస్తున్నాం. ప్రజల జీవితాల్లో వెలుగు నింపేదానికోసమే ఈరోజు మేము ఎవరన్నా కూడా పనిచేస్తున్నాం. మరి ఈరోజు దాంతోపాటు అన్నదాత సుఖీభవ తొందరలో ఇస్తున్నాం. పెన్షన్ని 1వ తారీఖు పొద్దున్నే తెల్లవారుజామున వాకిలు కొట్టి ఇస్తారా లేదమ్మా? మా వాళ్ళు వాలంటీర్ల మాదిరి ఎవరైనా భయపెడుతున్నారా? ఇప్పుడు పోయినసారి ఏమి మీరు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడితే మీ పెన్షన్ బీకేస్తాను చూడు, మీ అమ్మఒడి బీకేస్తాను చూడు అని బెదిరించి, ఈరోజు ఎవరన్నా బెదిరిస్తారా? ఫ్రీ, ఎవరికి లేదు ఇప్పుడు ఫ్రీ. ఆ రోజు అశాంతి ఉంటే ఈరోజు ప్రశాంతత ఉన్నాయి గ్రామాల్లో. ఎక్కడా మేము ఫ్యాక్షన్లు లేవు, ఇంకోటి లేవు, ప్రశాంతంగా ఇస్తున్నాం. మరి చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు కావాలనంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం, పరీక్షలు రాస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల రిజల్ట్స్ ఈరోజే బయటకు వచ్చాయి. చెత్త పన్ను వేస్తే రద్దు చేసాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి పెట్టిండ్రి. మన భూముల మీద ఆయప బొమ్మ వేసుకొని భూమి తీసుకునే దానికి మొదలు పెట్టిండ్రి. ఆ చట్టాన్ని రద్దు చేస్తుంది. వేసినాడా లేదా మన పాస్బుక్ల మీద?
మర్చిపోతారమ్మా? మన తాతగారు మామగారు ఇచ్చిన ఆస్తుల మీద ఆయన బొమ్మ వేసుకోండి, ఏమన్నా ఆయన సంపాదించి పెట్టినాడా మనకి? ఈరోజు ఎవరి భూముల మీద ప్రభుత్వ బొమ్మ ఉంది. మరి స్కూల్లో పోతే ఈరోజు యూనిఫామ్ ఎట్లుంది? మన పిల్లలు వేసుకునే యూనిఫామ్ ఫస్ట్ క్లాస్ ఉందా లేదా? మన పిల్లలు తినే అన్నం ఎట్లుంది? బాగుందా లేదమ్మా? బాగుంది, బ్రహ్మాండంగా. సన్న బియ్యం పెట్టినాం. ఎందుకు అనంటే వాళ్ళని మా పిల్లోళ్ళు అనుకున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పిల్లోళ్ళు అనుకున్నారు, వీళ్ళని మా పిల్లోళ్ళు అనుకున్నాం మేం. కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈడున్న ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు మా పిల్లలు, మన పిల్లలు. మన పిల్లలకు మనం మంచి భోజనం పెట్టకపోతే అది మనం సిగ్గుపడాల్సిన అంశము అని ఎంత బరువు అయినా సరే మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొని మరి మన పిల్లలకి పెడతా ఉన్నాం. ఈరోజు స్కూల్లో పోతే, నిన్నే పేరెంట్ టీచర్ మీటింగ్ పోతే సంతోషం అనిపించింది. పిల్లోళ్ళ నోట్ల నుంచి చెప్పినారు, వాళ్ళకేం రాజకీయాలు ఉండవు సార్, యూనిఫామ్ బాగుంది, మీరు ఇచ్చిన బ్యాగ్ బాగుంది, బూట్లు బాగున్నాయి, అన్నిటికీ మించి భోజనం ఫస్ట్ క్లాస్ ఉంది సార్ అని చెప్పినారు. సంతోషమా కదా? దాంట్లో మా బొమ్మలు ఏం లేవు, మా బొమ్మలు ఒకటి వేసుకోలే. ఆ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పథకం అని పెట్టినాం. ఆయన ఎవరు అనంటే ఆ కాకినాడ జిల్లాలో గోదావరి పక్కన ఉన్నంట ముసలాయమ్మ. ఆ రోజుల్లో హోటళ్ళు లేని రోజుల్లో నది దాటి ఊరు వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నం అంటే వండి పెడుతుందంటే చరిత్ర ఆమె ఎంత గొప్పదంటే అప్పుడు బ్రిటిష్ మహారాణి వరకు పోతే ఎవరు ఏమ్మా అని తెలుసుకోందంట. ఉంటారు ఇప్పటికీ పల్లెల్లో, రానా తినిపోదు అంటారా లేదా? ఊర్లోకి వస్తే మనకి ఉన్నారా? రాని ఉండింది ఎంత పెడతాం, ముద్దుంటే ముద్ద పెడతాం, పప్పు ఉంటే పప్పు పెడతాం. ఆ సాంప్రదాయం ఆమె కాపాడింది కాబట్టి ఎవరు అనేది కూడా చూడుకోకుండా ఎప్పుడో 200 ఏళ్ల కిందట ఆమె పేరు పెట్టాం. సర్వేపల్లి రాధాకృష్ణ గురువులకే గురువు, అందుకని ఆయన పేరు పెట్టాం. బ్యాగులు బట్టలు వీటికి ఏడా కూడా ఇది లోకేష్ పేరో చంద్రబాబు పేరో మేము పెట్టుకోలే. అన్నిటికీ ఆయన జగనన్న జగనన్న అని పెట్టుకోండి. ఏం సాధించి పెట్టిపోయి మనకి? మేము ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నాం. మరి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి తల్లి, ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పెడితే వాళ్ళు మళ్ళీ మీ అకౌంట్లోకి పడుతున్నాయి. దాన్ని కూడా ఇంకా మార్పు చేయాలని చూస్తున్నాం. ఎందుకు అనంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు అడ్డం వచ్చినాయి మాకి. డైరెక్ట్గా మీరు పోయినప్పుడు వేయడానికి వాళ్ళేమో వాళ్ళ అకౌంట్లకే, మీ అకౌంట్లకి వేయాలా, లబ్ధిదారుల అకౌంట్లకి వేయాలా అంటారు. కొనుక్కునే పోయినప్పుడేమో ఇప్పుడు డబ్బులు కట్టంటాడు. అవునా? డబ్బులు కట్టి తెచ్చుకోవాలా, మళ్ళా వారానికో ఏమో మన అకౌంట్లోకి పడుతున్నాయి. దాన్ని కూడా ఎట్లా మార్పులు చేయాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం అనేటువంటిది తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్రానికి నిజంగా చెప్పాలంటే పట్టినటువంటి ఒక దరిద్రాన్ని మీరు ఎంతో తెలివితో వదిలించుకున్నారు. గత గవర్నమెంట్లో మీరు వేసినటువంటి ఓటు అనేటువంటిది ఆ విలువ ఎవరికైనా తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికన్నా తెలిసి రావాలా. ఆయన ఏమనుకుంటున్నాడు? ప్రజలు తప్పు చేసినారనుకుంటున్నాడు. ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా అని ఆలోచించి ఓటేస్తే రాజకీయ నాయకుడు ఎవడన్నా ఓడిపోతే వెనక్కి పోయి ఆలోచించుకోవాలా. ప్రజలు నన్ను ఎందుకు ఓడించినారు, నేను ఏం తప్పు చేశాను, ఎట్లా మళ్ళా నేను ప్రజల మెప్పు పొందాలా అని. అట్లా లేదు. ఆయన ప్రజల్ని బెదిరించేకి చూస్తాడు, అందరినీ బెదిరించేకి చూసేటువంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నాడు. మనం అప్రమత్తంగా లేకపోతే ఈరోజు మేము ఎవ్వరం ఉన్నా కూడా ఈ ఆడదా దౌర్జన్యాలకు తావులేదు మా దగ్గర. సమాజంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో అని 10 సార్లు ఆలోచించి మేము నిర్ణయాలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వంలో ఉన్న మా అందరికీ కూడా ఎన్టీ రామారావు ఏదైతే చెప్పినాడో సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పారో ఈ రోజు మాకు అదే శిలాశాసనం అనేటువంటి చెప్తా ఉన్నాం. ఆ పేదల జీవితాల్లో ఏ మాత్రం మార్పు తీసుకురావాలన్నా దానికి తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది. రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా వరుసగా పూర్తి చేసేటువంటి దానికి 3,800 కోట్ల రూపాయలు అందరినీ మాకు ఇచ్చినాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చరిత్రలో ఒక ప్రాజెక్టుకి అంతకు మొత్తం డబ్బులు ఎప్పుడు ఇలా ఇవ్వడమే కాదు, మామూలుగా ఒకసారి శాంక్షన్ చేస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళలో పని జరుగుతుండే. మీరు ఈరోజు ఉరవకొండ కర్నూలు నుంచి ఉరవకొండ వరకు వచ్చి చూడండి, 90% పని అయిపోయింది. కాలువను వెడల్పు చేసేది. ఆడ నీళ్ళు ఎక్కువ వస్తే ఎవరికి లాభము?
రాయదుర్గానికి లాభము, కళ్యాణ దుర్గానికి లాభము, ఆ పైన ఉండేటువంటి పెనుగొండకి లాభము, రాప్తాడుకి లాభం. ఎందుకు? నీళ్లు జిల్లాలకు వస్తే ఆ నీళ్ళన్నీ అటుకొస్తాయి, ఈ కాలువల ద్వారా ఇక్కడికన్నీ వస్తాయి. కాబట్టి ముందు రావడమే కాలువ వెడల్పు చేసినాం. ఒక్క సంవత్సరంలోనే కాలువ వెడల్పు చేసినాం. మన హెచ్ఎల్సి కాలువని సరి చేసినాం. మా బాధ్యత ఈ జిల్లా రుణం తెచ్చుకునే దానికి పనిచేస్తా ఉన్నాం. అట్లనే ప్రభుత్వం రాజధాని లేని దగ్గర అమరావతిని కడుతున్నాం. ఒక్క రూపాయి మా మీద బరువు లేకోకుండా రాష్ట్రం నుంచి ₹1 కూడా అమరావతికి ఇవ్వడం లేదు. మీరు ఎవరన్నా అనుకోవచ్చేమో అమరావతిలో చాలా డబ్బులు పెడుతున్నారని. ₹1 కూడా మేము ఇవ్వట్లే. వాళ్ళనే అప్పు తెచ్చుకోమంటున్నాం, వాళ్ళనే అమరావతి కట్టమంటున్నాం. ఆ పెరిగిండే భూములు అమ్మేసి ఆ అప్పుల్ని కట్టుకోమని చెప్తా ఉన్నాం. అమరావతి ఈరోజు మనకు భారం లేకోకుండా అయిపోతుంది. పోలవరం ప్రాజెక్టు అది కడితేనే రాయలసీమకు నీళ్లు వచ్చేది. దానికి కేంద్ర ప్రభుత్వంతో డబ్బులు తీసుకొచ్చాం. ఇక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా సరైన సమయంలో తీసుకొస్తున్నాం. కాబట్టి రాష్ట్రం ఒక పేషెంట్ మాదిరి హాస్పిటల్లో చేరితే కేంద్రం ఈరోజు ఆక్సిజన్ పెట్టింది. ఎందుకు? కూటమిలో బీజేపీను జనసేన కూడా ఉంది కాబట్టి వాళ్ళు సహాయం అందించబట్టే మనం ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలని చేసుకోగలుగుతున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి రాయదుర్గం వరకు వచ్చేటప్పటికి మీకు మంచి నాయకుడు ఉన్నాడు, కాలువ శ్రీనివాస్ గారు. ఎక్కడా కూడా ఆయన తన స్వార్థం లేకోకుండా ఈ అభివృద్ధి ఏం చేయాలని ఎప్పటికప్పుడు ఆలోచన చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు, వెనకాలబడి చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనకు తోడుగా మీ పయ్యావుల కేశవ్ రాయదుర్గం నియోజకవర్గానికి కూడా తోడ్పాటులో పూర్తిగా ముందుంటారనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకోనంటే మాటలే కాదు, చేతలు కూడా చేశాం. ఈరోజు ఉరవకొండకు తాగునీటి ప్రాజెక్టు పెడితే రాయదుర్గానికి కూడా తాగునీటి ప్రాజెక్టు పెట్టాం. హంద్రీనీవా కాలువని 36 ఇందాక అడిగాడు ఆయన, 36 ఆవుందట్ల కెనాలని ఆయన్ని కూడా రెడీ చేయించాం. మా ఉరవకొండ కాలువలతో పాటే దాన్ని కూడా మంజూరు చేస్తామనేటువంటిది చెప్తా ఉన్నాం. మరి మాల్యం బ్రాంచ్ కెనాల్ ఇప్పుడే డబ్బులు విడుదల చేశాం, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం. ఇక ఎప్పటికప్పుడు అభివృద్ధిలో అనంతపురం జిల్లాని ముందు వరుసలోకి తీసుకుపోతామనేటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నాం. డ్రిప్ అనేది మర్చిపోయిండ్రి, ఏడన్నా ఎవరికన్నా ఇచ్చినాడు 5 ఏళ్ళలో. లాస్ట్ సంవత్సరం ఊరికి అట్లా స్టార్ట్ చేసినాడు. ఆ డబ్బులన్నీ బాపు పెట్టిపోతే మళ్ళీ నేనే కట్టాల్సి వచ్చింది. ఈరోజు డ్రిప్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. రైతుల కోసం సబ్సిడీ విత్తనాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెలలోనో వచ్చే నెలలోనో రైతులు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంతో పాటు కలిపి అన్నదాత సుఖీభవన్ ఇస్తాం. ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా నేను ఇందాక చెప్పాను, మా అక్కయ్య గారి పరిస్థితే నాది కూడా అన్నాను, మళ్ళా గుర్తు చేయదలుచుకుంటున్నాను. రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇదేదో డబ్బులు ఉండి మేము చేయడం కాదు. మీరు డబ్బులు లేకపోయినా సంసారాన్ని ఎట్లెక్కుతున్నారో అంతే కష్టాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రం అనే సంసారాన్ని ఎగుతా ఉంది. అప్పు పుట్టించి ఇప్పుడు ఫ్యాక్టరీలు తెస్తే ఏం లాభమో అని అనుకోవచ్చు. మనం ఎవరన్నా రూపాయి కడతామా? గవర్నమెంట్ కట్టం. డబ్బులు ఎవరు కట్టేది? ఫ్యాక్టరీలు వస్తే వాళ్ళు ట్యాక్సులు కడతారు. ఆ ట్యాక్సులు తీసుకొచ్చి మనం బీదోళ్ళకి పేదోళ్ళకి పంచవచ్చు. దానికి ఈరోజు మేము ఫ్యాక్టరీలు వెనుక కంపెనీలు వెనుక తిరిగేది. ఆ వస్తే ఏంది? పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్సులు వస్తాయి. దానికోసం ఈరోజు మేము కంపెనీలు వెనకాల పరిగెత్తి రాండయా మా రాష్ట్రంలో పెట్టండి అని తిరుగుతూ ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నోళ్ళని భయపెట్టి పరిగెత్తించినాడు. అమర్ రాజా బ్యాటరీస్ అని 12,000 మందికి చిత్తూరులో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళని భయపెట్టే కొత్తది పెట్టుకోకుండా వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో పోయి పెట్టారు. 10,000 కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు. తక్కువేమో 10,000 అంటే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే నేను ఇచ్చేవాడు మాత్రం ఉండాలా, జనం తీసుకునే వాళ్ళు మాత్రం ఉండాలా అని. పూర్వకాలం ఉంటుంటారు చూడు ఊర్లో, మీ ఊర్లో కూడా చూసింటారు. బీదోళ్ళు ఎవరు బాగుపడకూడదు, వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలా, బతకల్లా అని. మేము అట్లా కోరుకోవడంలా, మాతో సమానంగా ఎదగల్లా, సరైన అవకాశాలు అందరికీ ఇవ్వాలా, ఇస్తే వాళ్ళు ఎంత ఎత్తుకన్నా ఎదగల్లా అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి తెలియజేసుకుంటూ మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నాను. భూతం అనే దాన్ని మనం మర్చిపోతే ఆ భూతం మళ్ళీ మనల్ని మింగేస్తుంది. ఈ భూతం ఎవరు? ఆ భూతం మళ్ళీ మనల్ని కాదు, మన పిల్లల భవిష్యత్తును కూడా మింగేస్తుంది. కాబట్టి మనం సమాజంలో మనం అందరం కూడా గతంలో ఎంత తెలివైనటువంటి ఆలోచనతో తెలుగుదేశానికి ఓట్లు వేసినారు. చిన్న చితిగా ఏమైనా ఉంటే పెండింగ్ ఉంటాయి, నిదానంగా చేస్తాం. కానీ
ప్రజల్ని నెత్తి మీద పెట్టుకుని పనిచేసేటువంటిది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, పేదల కష్టాలు బీదల కష్టాలు తెలిసినటువంటి పార్టీగా, తెలిసినటువంటి వ్యక్తులుగా మీ అందరికీ ఒకటే నమ్మకాన్ని ఇస్తున్నాం. ఈ జీవితాల్లో వెలుగు నింపేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పని చేస్తానే ఉంటది అనేటువంటి తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఆహ్వానించినటువంటి కాలువ శ్రీనివాస్ గారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నన్ను ఆయన ఇంటికి పిలిచినాడు అంటేనే 4 కమిట్మెంట్లు నాతో ఎక్కువ పిలిచడానికి పిలిచినాడు అనేటువంటిది కూడా నాకు తెలుసు. మిత్రుడిగా ఎప్పుడు కూడా ఆయనకు సహాయ సహకారాలు నేను వచ్చినా రాకపోయినా రాయదుర్గం అభివృద్ధికి పనిచేస్తూనే ఉంటాం. ఆయన కూడా నాకన్నా ముందుగానే ప్రపోజల్స్ అన్ని రెడీ చేసి నాకు ఫోన్ కొడతాడు, ఒక రోజు మెసేజ్ పెడతాడు, ఇంకో రోజు మనిషిని పంపిస్తాడు, ఇంకో రోజు ఆయన కూడా పనులకు వెనక పడుతూనే ఉన్నాడు. మంచి అభ్యర్థికి ఓట్లు వేసినందుకు తేడా ఏంటి జీవితంలో అంటే 9 లక్షల సిమెంట్ రోడ్డు వస్తే ఈరోజు 70 లక్షల సిమెంట్ రోడ్డు వచ్చింది. 1200 మందికి అమ్మఒడి వచ్చింది. పెన్షన్లు సకాలంలో వస్తున్నాయి. 100 HNSS కాలువ పూర్తయింది. ఇది జీవితంలో మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.